హలో గైస్, దేవర యూఎస్ఏ రివ్యూ వచ్చింది. సినిమా చూసిన వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు, పోతారు, మొత్తం పోతారు. ఇంతకీ సినిమా ఎలా ఉంది? కొరటాల శివ హిట్ కొట్టాడా లేదా? ఎన్టీఆర్ అన్న ఫ్లాప్ సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ కి కొత్తగా ఎవరైనా వచ్చుంటే కంటెంట్ ని చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా స్టార్టింగ్ 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు కొంచెం ల్యాగ్ గా ఉందంట. ఎన్టీఆర్ అన్న ఎంట్రీ సీన్ కాడ నుంచి సినిమా బాగా ఎంగేజ్ చేసింది అంటున్నారు. ఇక ఇంటర్వెల్ సీన్ పెద్ద ఎన్టీఆర్ ని పరిచయం చేస్తూ మంచి ట్విస్ట్ తో ఎండ్ చేశారంట. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం డీసెంట్ గా ఉందంట. ఇక సెకండ్ హాఫ్ లో ఎమోషన్ సీన్స్ కానీ, ఫైట్ సీన్స్ కానీ, ఎలివేషన్ సీన్స్ కానీ అరాచకం అంట. సెకండ్ హాఫ్ మొత్తం ఒక రేంజ్ లో ఉంది అంటున్నారు. ఇక సినిమాలో పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే మెయిన్ ఎన్టీఆర్ అన్నంట. ఆ డాన్స్ కానీ, ఆ స్టెప్స్ కానీ ఎరగదీశాడంట. కొన్ని సీన్స్ లో అయితే ఇదెక్కడి మాస్ సీన్స్ రా అనిపించిందంట. ఇక అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చింపేశారట. ట్రైలర్ లో మనకంతగా అనిపించకపోయినా సినిమాలో ఒక రేంజ్ లో ఉందంట. ఇక సినిమాలో 2-3 షార్క్ సీన్స్ ఉన్నాయంట. ఆ సీన్స్ వచ్చేటప్పుడు సీట్ లో కూర్చోవటం కష్టం అంటున్నారు చూసిన వాళ్ళు. సినిమాలో విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయట. విఎఫ్ఎక్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయంట. యుఎస్ లో చూసిన వాళ్ళు విఎఫ్ఎక్స్ సీన్స్ కానీ, ఫైట్ సీన్స్ కానీ హాలీవుడ్ రేంజ్ లో డిజైన్ చేశారని చెప్తున్నారు. ఇక సాంగ్స్ విషయానికి వస్తే అన్ని సాంగ్స్ బాగున్నాయట. ఆయుధ పూజ సాంగ్ అయితే వేరే లెవెల్ అంట. సినిమాలో నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే కొంతమంది చెప్పింది ఏంటంటే స్టోరీ కొంచెం రొటీన్ గా ఉందని, ఇంకొంచెం బెటర్ గా రాసుకోవాల్సింది అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో ల్యాగ్ సీన్స్ ఉన్నాయని చాలా తక్కువ మంది చెప్తున్నారు. ఇది యుఎస్ఏ టాక్. ఎన్టీఆర్ అన్న సెలక్షన్ మీద నమ్మకంతో చెప్తున్నా ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. రాజమౌళి గారి సెంటిమెంట్ ని కూడా ఈ సినిమాతో బ్రేక్ చేస్తాడు ఎన్టీఆర్ అన్న. గైస్, శుక్రవారం దేవర ఫుల్ రివ్యూ వస్తుంది. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండే.